హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబి రివ్యూస్. ఈరోజు మన టాపిక్ మనకి రోజు పెడుతున్న రివ్యూలు కాదు. ఐపీఎల్కి జరుగుతున్నాయి కదా, దాని తాలూకా రివ్యూలు అసలు అయితే కాదు. కాకపోతే మనం ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఆ విషయాలు ఏంటంటే అవి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ. ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని నిజాలు ఉండబోతున్నాయి. మీరు అవునన్నా కాదన్నా ఇవి మాత్రం షూర్గా నేను ఒక టీంకి ఇలాగా టార్గెట్ చేసి మాట్లాడడం కాదు. నాకు ఎప్పుడు ఏ టీం ప్రాబ్లం అనిపిస్తే ఆ టీం గురించి మాట్లాడతాను. ఎవరి దగ్గరైనా మాట్లాడతాను. ఏ తప్పున్నా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రతి వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఎవరైతే మన వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే వేగంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా వీడియోకి లైక్ చేయండి. వెంటనే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏం లేదు, నిన్న సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరిగింది కదా. ఆ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయాక మన శివం దూబే ఉన్నాడు కదా, శివం దూబే అంటే ఇప్పుడు వాళ్ళు వరుసగా గెలిచి ప్లే ఆఫ్ రేస్లో ఉంటే మీరు ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా ఓకే, యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే మీరు గెలుస్తుంటారు కదా, ఆ మాత్రం పొగరు ఉంటుందిలే అనుకుంటాం కదా. అయితే నిన్న ఏం జరిగింది, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, దూబే అవుట్ అయిపోయి ఆల్ అవుట్ అయిపోయింది. సిఎస్కే టీము మెట్ల మీద నడుచుకొని వెళ్ళిపోతాడు ఆ రూమ్కి. ఎక్కడో ఆర్సీబీ జెర్సీ వేసుకొని పైన ఒక ఫ్యాను ఏదో చెప్తుంటే ట్రై చేస్తుంటే అరడమో ఏదో చేస్తారు. ఫ్యాన్స్ అన్నాక అరుస్తారు, ఏదో మాత్రం జరుగుతుంది. అప్పుడు దూబే ఏం చేశాడు, ఇలాగా ఇక్కడ 5 స్టార్స్ ఉంటాయి అనమాట. అంటే 5 కప్పులు కదా, 5 కప్పులు ఉన్నాయి కదా సిఎస్కేకి, అవి చూపించడానికి ట్రై చేసాడు. మాకు ఉన్నాయి మీకు ఏంటి అన్నట్టు. ఇప్పుడు మాకు 5 కప్పులు ఉన్నాయి మీకు ఏంటి అన్నట్టు ఏదో చెప్పేసి వెళ్ళిపోయి నవ్వుకొని. ఓకే, ఇప్పుడు సింపుల్ క్వశ్చన్, మీకు 5 కప్పులు ఉన్నాయి ఉంచుకోండి, కాకపోతే ఈ సంవత్సరం ఏం పీకారు అన్నదానికే లెక్కలోకి వస్తుంది. మీరు 5 కప్పులు ఉన్నాయా 10 కప్పులు ఉన్నాయా అనేది మ్యాటరే కాదు. అది పాస్ట్లోన ఏం జరిగిందా అనేది మ్యాటరే కాదు. ఒకటి, శివం దూబే 5 కప్పులు ఉన్నాయి కదా, సింగిల్ హ్యాండ్లీగా శివం దూబే అయితే గెలిపించలేదు కదా. గెలిపించుంటే నాకు 5 కప్పులు ఉన్నాయి మీకేంటి అని అడగచ్చు. నిన్న కాక మనం జాయిన్ అయ్యాడు, అప్పుడుండి 1-2 కప్పుగాలు వచ్చింది, దానికి ఓవర్ యాక్షన్. మాకు 5 కప్పులు ఉన్నాయి కదా, రేపు పొద్దున ఆర్సీబీ టీంకి వెళ్ళొచ్చు ఏమో, అప్పుడు ఇటుపక్క సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ గేమ్ అన్నాక గెలుపు ఓటములు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఎప్పుడో గెలిచింది చెప్పుకోవడం కన్నా ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం అన్నదే లెక్కలోకి వస్తుంది. మీరు బాగా ఆడి గెలిస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. బాగా ఆడకుండా ఇలాగే చెత్తగా ఆడి మేము ఆడతాం, మాకు 5 కప్పులు ఉన్నాయి కదా మేము ఇలాగే చెత్తగా ఆడతామంటే దయచేసి ఐపీఎల్ నుండి మీ టీము దాన్ని ఏంటంటారు, ఒక ప్లేయర్ బాగోలేక సరిగ్గా ఆడలేకపోతే రూల్డ్ అవుట్ చేసినట్టు ఒక టీంకి రూల్డ్ అవుట్ చేసి పంపించేయాల్సి వస్తుంది. మీ టీం అయితే అస్సలు ఇంటెంట్తో ఆడట్లేదు, అదే మీకు కూడా తెలుసు. నువ్వు అసలు ఆడట్లేదు, అది కూడా నీకు తెలుసు. కానీ ఓవర్ యాక్షన్ అప్పుడు మాకు 5 కప్పులు ఉన్నాయి కదా, కరెక్ట్ కదా. ఇప్పుడు ఒకప్పుడువే మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఐపీఎల్కి రావడం వేస్ట్. మాకు 5 కప్పులు ఉన్నాయి కదా మేము ఇంట్లో ఉంటాం ఆడక్కర్లేదు అనుకుంటే వేస్ట్. ఒకటి అది జరిగింది. ఇప్పుడు ఇందులో తప్పు ఎవరిదో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. ఇప్పుడు మాట్లాడే నాది తప్పైనా మీరు చెప్పొచ్చు, శివం దూబే అలా చేశాడు కదా దాని గురించి కూడా మీరు చెప్పొచ్చు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతానే ఆ టీంలో. ఫ్యాన్స్ అన్నాక ఫ్యాన్స్ ఏ టీం సపోర్ట్ చేస్తారో ఆ టీం చేసుకోవాలి. ఆ అవతల టీం వాళ్ళని ఏదైనా ఇన్సల్ట్ చేసినా ఏమనంటే మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్స్, అటుపక్క ఆర్సీబీ ఫ్యాన్స్ అవ్వచ్చు, ముంబై ఫ్యాన్స్ అవ్వచ్చు, ఈ సిఎస్కే ఫ్యాన్స్ అవ్వచ్చు, ఏ ఫ్యాన్స్కి ఆ ఫ్యాన్స్ సపోర్ట్ చేసుకుంటూ ఆ టీంకి సపోర్ట్ చేసుకొని అవతల టీంని మనం ఏదైనా జరిగితే ట్రోల్ చేస్తారు. అది మనము ఫ్యాన్స్ని తప్పట్లేము, ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఈ ఐపీఎల్ ఉంటుంది చూడడానికి. అలాగే ప్లేయర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తాము, మేము ట్రోల్ చేస్తాం టీమ్స్ని, అది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు పోనీ బాగుంది, గతసారి కూడా గెలిస్తే క్వాలిఫై అవుతాము అనే స్టేజ్లో
ఆర్సీబీకి సిఎస్కేకి మ్యాచ్ అయినప్పుడు సేమ్ ఇలాగే ఓడిపోయారు సిఎస్కే టీము, బస్సు ఎక్కి వెళ్ళిపోతుండగా అందరూ 5 ఉన్నాయి 5 అని చూపిస్తుంటారు. ఓడిపోయారు, పళ్ళకు మూసుకొని వెళ్ళిపోక అప్పుడు 5 ఉన్నాయి ఇప్పుడు 5 గతాలు వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ ఏం పీకుతామనేదే ఇంపార్టెంట్, అవునా కదా? అందుకే బాగా ఆడి తర్వాత సీజన్ అయిన ప్లేయర్స్ క్వాలిఫై అయ్యి కప్పు కొట్టాలని కోరుకుంటున్నాం. ఇది జస్ట్ శాంపుల్ ఒక 20% నా కోపంలో నిన్న చూసిన దాంట్లో 20% ఇప్పుడు చూసారు. 80% కోపం వచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు నిన్న శ్యామ్ కర్న్ 88 రన్స్ కొట్టాడు, బాగా ఆడాడు, 88 రన్స్ కొట్టాడు. ఒక్కరు కూడా ఫ్యాన్స్లో ఎప్రిషియేషన్ లేదు. ఓన్లీ ఆ మేనేజ్మెంట్కి తెలుసు, ఆ మేనేజ్మెంట్ క్రియేట్ చేసింది అనుకుంటాను నేనైతే హైప్ అంతా. ఇప్పుడు 88 కొట్టిన తర్వాత టీం అంతా కొలాప్స్ అయినా 88 కొట్టాడంటే ఏ టీం అవ్వని అలా కొట్టినోడికి ఒక హైప్ ఇచ్చి బాగా ఆడేవరా అనుకొని, చాలా బాగా ఆడేవు అనుకొని ఫ్యాన్స్ అరుస్తారు, కంగ్రాచులేషన్ చెప్తారు, అప్రిషియేషన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేషన్ చేసి చప్పట్లు కొడతారు. యాక్చువల్గా జరిగింది. కానీ నిన్న మాత్రం అవుట్ అయిపోయిన వెంటనే ధోని వస్తాడని అరుస్తాడు. అంటే ఇప్పుడు ప్రతి సీజను అది కామన్ అంటే, ఇప్పుడు జడేజా ఉన్నా ఎవరున్నా అవుట్ అయిపోయిన కోరుతున్నారు ధోని వస్తాడు అని ఫ్యాన్స్ ఉండొచ్చు, ధోనికి కాదనట్లేదు. కాకపోతే ముందు బాగా ఆడిన వాళ్ళు అవుట్ అయిపోవాలి అని కోరుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ధోని వచ్చి మొత్తం టీంని గెలిపిస్తాడంతే లేదు, కెప్టెన్సీ చేస్తాడు బాగా, అది ఒప్పుకుంటాను. కాకపోతే ధోని ఒక్కడే ఆడడు కదా. ఇప్పుడు మీరు ధోని కోసం వస్తారు, కాకపోతే ఇక టీం ఎఫర్ట్ లేనిదే టీం గెలదు. ఒక్క ధోని వచ్చి 20 ఓవర్లు 240 కొట్టడానికి కొట్టలేడు. అందుకే కండిషన్స్ రెస్పెక్ట్ ఇచ్చి మీరు కొట్టినోడికి మీరు అప్రిషియేషన్ చేసి తర్వాత దిగినోడికి కొంచెం ఇచ్చేసారంటే ఓకే. ఇక్కడ అలా కాదు, ఏకం ఒకటే సౌండ్లో. ఎందుకు అవుట్ అయిపోయిన మనోడు చాలా బాధలో ఉన్నాడు. అప్పటికే ఇన్ని రోజులు ఉన్నాడు, రన్స్ లేవు, కొట్టావరా బాబు అని అనుకుంటే ఆ సెలబ్రేషన్ కూడా ఎప్పుడు అంత ఫైర్గా చూడము. అలాంటి సెలబ్రేట్ చేసి ఏదో టీంలో చోటు సంపాదించుకుందామని సింగల్ టీంకి అనుకుంటే మీరు ధోని వచ్చాడు, కొట్టాడా, ఒక 6 కొట్టాడు, రాని ధోని వేస్ట్. అందుకే దయచేసి టీంలా చూడండి. మీరు ఓన్లీ ధోని కోసమే చూస్తారంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ధోని ఉండకపోతే మీరు సిఎస్కే టీంని సపోర్ట్ చేయరని నా ఉద్దేశం. మీరు ఎప్పుడు ధోని వెంట పడతారు కాబట్టి క్రెడిట్ అనకూడదు, ప్రతిది క్రెడిట్ని దొబ్బే ఒక ధోని వెంటనే మీరు పడతారంటే మీ పిచ్చేమో నాకు అర్థమైపోయింది. మీరు ధోని సినిమా చూసి ధోని ఫ్యాన్స్ అయ్యారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బాగా ఆడిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయరు, లాస్ట్లో ఇలా క్రెడిట్ తీసుకున్న వాళ్ళదే మీరు సపోర్ట్ చేస్తారు. అంటే మీ మనస్తత్వం అర్థమవుతుంది, అవతల వాళ్ళ మనస్తత్వం కూడా అర్థమవుతుంది, మరేం చేయలేము. ఇంకొకటి సింపుల్, ఈసారి ఒకవేళ ఎగ్జాంపుల్ ఆర్సీబీ కప్పు వచ్చింది అనుకుందాం, ఈ సంవత్సరం కూడా పోయింది అనుకుందాం, పోయింది ఎవరికో ముంబైకో పంజాబ్కో ఢిల్లీకో గుజరాత్కో వచ్చింది అనుకుందాం. సిఎస్కే ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళు ఓడిపోయారని బాధ ఉండదు, వీళ్ళు ఓడిపోయారని సంతోషం. ఎందుకు? పక్కనున్నోడు ఓడిపోవాలి అనుకోవడం తప్పు, మీరు గెలవాలనుకోవడం పర్లేదు. పక్కనున్నే ఓడిపోవాలి అని కోరుకోవడం చాలా చాలా తప్పు. కన్ఫామ్గా ఈసారి అలాగ ఓడిపోయినా సరే అలాగైతే కన్ఫామ్గా అంటారు, ఏం చేశారా క్వాలిఫై అయ్యి ఏం పీకారా అని అంటారు. అట్లీస్ట్ ఈ సంవత్సరం వీళ్ళు క్వాలిఫై అయినా అయ్యారు, మీరు అది లేదు అలాగ ఆలోచించరు. పోనీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేనట్టు కప్పు గెలిచారు అనుకుందాం, ఊరే 18 సంవత్సరాలు అయింది ఒక కప్పు, మాకు 5 ఉన్నాయిరా అని డబ్బా కొడతారు. ఏదైనా పాపం అలాంటి టీమ్స్కి మనము చెప్పలేము, దాన్ని ఏంటంటారు రూల్ నెంబర్ 1 అనేసి ఏదో చెప్తారో మనకు అర్థం కాదు. అందుకే మీ 5 కప్పులు తీసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు మీరు టీషర్ట్ల మీద ఎన్ని కప్పులు గెలిచామో చెప్పుకోవడానికి అప్పుడు ఎప్పుడు వేయించుకుంటారు. ముంబై
చూస్తారు టీ షర్ట్ మీద ఒక్క కప్పు కూడా ఉండదు. ఎందుకంటే అది టీమ్ ఎఫర్ట్. ఇప్పుడున్న ప్లేయర్స్ ఎవ్వరు కూడా ట్రోఫీ గెలిచిన వాళ్ళు అయితే కాదు. ఎప్పుడో ధోని ఉన్నప్పుడు గెలిచారు. ఆ ధోని వేసుకుంటే ఒక అర్థం ఉన్నాం. మీరు సిఎస్కే మొత్తం చేసి చూపించే 5 కప్పులు ఉన్నాయంటే మాత్రం మీరు గెలిచినట్టు కాదు. అది టీమ్ ఎఫర్ట్ అప్పటి టీంలోన. ఇప్పుడు నాకు తెలిసి ఈ సంవత్సరం గెలిచి పెట్టుకోండి, అప్పుడు మీ టీం గ్రేట్ అని ఒప్పుకుంటాం. అంతవరకు మీకు అలాగా చూపించే అర్హత లేదు. నెక్స్ట్ ఉండే మీరు ధోని ఒక్కడికే సపోర్ట్ చేయక్కర్లేదు, టీం అందరికి సపోర్ట్ చేస్తే మీ టీము గెలుస్తుందేమో. పొరపాటున ఎవరికైనా ఖాళీ ఈగో వచ్చి నాయన ధోని వస్తేనే వీళ్ళు చూస్తారట్రా అనేసి ఈగో వచ్చి ప్లేయర్స్ అందరూ కావాలనే అవుట్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి? అప్పుడు ఎవరిని పట్టుకుంటారు? ధోని వచ్చి డక్అవుట్ అయిపోతాడు, సరిపోద్ది, మీకు వేస్ట్ కదా. అందుకే ఈ సంవత్సరం నేను ఒక ముంబై ఫ్యాన్గా ముంబై గెలిస్తే హ్యాపీ. ముంబై కాకుండా ఆర్సీబీ గెలిచినా ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడుండే కప్పు లేదు కాబట్టి. కప్పు వస్తే చూడాలని ఉంది. ఒక కప్పు తర్వాత ఎన్ని గెలిచిన తర్వాత విషయం అది, కానీ ఒక కప్పు వచ్చేయాలి. ప్రతి ఒక్క ముంబై ఫ్యాన్ ఒకటే కోరిక, ముంబై గెలిచినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆర్సీబీ గెలిచినా కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు సిఎస్కే వాళ్ళలాగా షో ఆఫ్ ఉండదు. గెలిస్తే గెలిచాం, గెలిచి ఓడిపోతారు, పోరాడినా గెలుస్తారు. వాళ్ళకి టాలెంట్ ఉంది. ఆర్సీబీ మంచి టీం, ఈసారి కప్పు కొట్టండి, మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఒక్కసారి కప్పు కొట్టి తర్వాత నుండి మనం ఎనిమిస్ అయినా పర్లేదు, ఒక్కసారి మాత్రం ఈసారి కప్పు కొట్టండి. ముంబై వర్సెస్ ఆర్సీబీ ఫైనల్ అయితే ఏది ఓడిపోయినా బాధే, ఏది గెలిచినా సంతోషమే, రెండు ఉంటాయి. కొంచెం అలాగా అది కాకుండా అది జరగకూడదని కోరుకుంటాను. యాక్చువల్గా జరిగితే మాత్రం ఇటుపక్క సపోర్ట్ చేయాలి అర్థం కాదు. పొరపాటున ఏదో ఒక లీగ్ స్టేజ్లో ఏదో ఒకటి పోయినా పర్లేదు, ముంబై పోయినా పర్లేదు, కానీ ఆర్సీ మాత్రం ఒక కప్పు గెలవాలి. అన్ని టీంలు చాలా మంచిగా ఆడుతున్నాయి, చెప్పలేకపోతున్నాం, ఒక్క సిఎస్కే తప్ప. అలా ఓవర్ యాక్షన్ అది. మీకు ఈ వీడియో నేను చెప్పిందంతా అర్థమైతే మీకు కొంచెం బుర్రున్నట్టు, అర్థం కాకపోతే ఏం చేయలేను. అర్థమైన వాళ్ళు మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి ఏమైందో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొన్ని వీడియోస్తో వస్తాము. ఓకే, బై ఫ్రెండ్స్.